ఈ బంధుని అందరూ చేయడం చేయాలి ప్రజలు. మే 20వ తారీఖు జరిగే సమ్మెను మే 20వ తారీఖు జరిగే సమ్మెను మే 20న జరిగే సమ్మెను జయప్రదం చేయండి అని చెప్పండి గట్టిగా. అఖిల భారత సమైక్య ప్రజలు మీడియా వారు అందరూ దానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఎమర్జెన్సీ కనుక అయితే కనుక ఎమర్జెన్సీ నెంబర్ ఇస్తారండి. ఆ ఎమర్జెన్సీ ఫోన్ చేస్తే ఎవరికి ఏదైనా అవసరమైన మందులు ఇవ్వగలరు. పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. అఖిల భారత ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆదేశానుసారం ఈ నెల 20వ తారీఖు అనగా వచ్చే బుధవారం నాడు దేశవ్యాప్తంగా మందుల షాపుల సమ్మె చేయడం జరుగుతుంది. 11 అర్ధరాత్రి 12 గంటల దగ్గర నుంచి 12 అర్ధరాత్రి 12 గంటల వరకు దేశవ్యాప్తంగా మందుల షాపులన్నీ కూడా మూసివేయబడతాయి. 20వ తారీఖు 19 రాత్రి నుంచి 20వ తారీఖు నైట్ వరకు. మరి ప్రధానంగా మా ముఖ్య డిమాండ్ ఏంటంటే, మొదటిది ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా ఆన్లైన్ ఫార్మసీని నియంత్రించాలి అని. రెండవది కార్పొరేట్ సెక్టార్ షాప్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి హయ్యెస్ట్ డిస్కౌంట్ని కంట్రోల్ చేయాలి అని. అలాగే మూడవది జిఎస్ఆర్ 220E, జిఎస్ఆర్ 817E తాత్కాలిక నోటిఫికేషన్ని ఉపసంహరించుకోవాలి అని. ఈ 3 డిమాండ్ల మీద మేము సమ్మె చేయడం జరుగుతుంది. దీంట్లో మొదటిది మీకు మీడియా ద్వారా తెలియజేసే విషయం ఏంటంటే, దేశవ్యాప్తంగా 12,40,000 కుటుంబాలు సుమారుగా ఈ ఫార్మా రంగం మీద ఆధారపడుతున్న షాపులు, దానిలో పనిచేసే సిబ్బంది కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, సుమారుగా 5 కోట్ల మంది ప్రజలు దీని మీద జీవనాధారం సాగిస్తున్నారు. ఇటువంటి ట్రేడు ఈరోజు దయనీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళింది. దానికి గల కారణాల్లో ఆన్లైన్ ఫార్మసీ కూడా ఒకటి. ఆన్లైన్ ఫార్మసీ ద్వారా మందులు విరివిగా దొరకడం వలన మా షాప్స్ వ్యాపారాలు బాగా తగ్గిపోయాయి. సో ఈ 5 కోట్ల మంది ప్రజల యొక్క జీవనాధారాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ఫార్మసీ మీద కంట్రోల్ చేయాలి అనేది మా నినాదం. దానితో పాటు ఈ ఫార్మసీల వల్ల ప్రజారోగ్యానికి కూడా కొంత ముప్పు ఉంది అనేది మా ఆలోచన. ఎందుకంటే మందుల వ్యాపారం అనేది సాధారణ ట్రేడ్ లాంటిది కాదు. దీనికి ఒక డ్రగ్ యాక్ట్ ఉంది, 1940 డ్రగ్ యాక్ట్ ఉంది. దాన్ని 1945 రూల్స్ పాస్ చేశారు. ఆ డ్రగ్ యాక్ట్ ప్రకారం డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ లోకల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ దాకా ఉంటుంది. మళ్ళీ వారిపైన డీజీ గారు ఉంటారు. ఇలా మందుల వ్యాపారం అనేది డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ చేత పూర్తిగా నియంత్రించబడే ఉంటుంది. విచ్చలవిడితనానికి ఏమాత్రం అవకాశం లేదు. ఈ ఫార్మసీల వల్ల ఏమవుతుందంటే, ప్రిస్క్రిప్షన్ మళ్ళీ యూజ్ చేయడానికి రీయూజ్ చేసే అవకాశం ఉందనేది. రెండవది, ఏదైతే నార్కోటిక్ డ్రగ్స్ కానివ్వండి, హ్యాబిట్ ఫామ్ డ్రగ్స్ కానివ్వండి, విచ్చలవిడిగా దొరికేటువంటి అవకాశం ఉండి యూత్ పాడైపోతారు, జనరేషన్ పాడవుతుంది అనేది కూడా మా ఆలోచన. సో కాబట్టి ఈ ఫార్మసీల్ని ప్రభుత్వం కంట్రోల్ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.
అలాగే రెండవది కార్పొరేట్ సెక్టార్స్ ఇస్తున్నటువంటి హయ్యర్ డిస్కౌంట్. దీంట్లో కూడా డ్రగ్ యాక్ట్లో నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైస్ కంట్రోలింగ్ అనేది ఒకటి ఉంది. వారు ఈ యొక్క ప్రైసెస్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారం మనకి షెడ్యూల్, నాన్ షెడ్యూల్, ఎమర్జెన్సీ, షెడ్యూల్ ఎక్స్ ఇలా రకరకాల డ్రగ్స్ ఉంటాయి. దీనిలో ఈ షెడ్యూల్ డ్రగ్స్ని కంట్రోల్ చేసేటువంటి బాధ్యతని డ్రగ్ డిపార్ట్మెంట్ వారు చాలా చక్కగా నెరవేరుస్తున్నారు. మరి నేషనల్ ప్రైస్ అథారిటీ ప్రకారం రిటైలర్కి 20% మార్జిన్ మాత్రమే నాన్ షెడ్యూల్ డ్రగ్స్లో వస్తుంది. షెడ్యూల్ డ్రగ్స్లో 16% మాత్రమే వస్తుంది. కానీ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు 10, 15, 20% డిస్కౌంట్స్ ఇవ్వటం వలన మా రిటైల్ షాపుల యొక్క వ్యాపారం దెబ్బలు తింటున్నాయి. సో కాబట్టి మా కెమిస్ట్రీ యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని, మా కెమిస్ట్రీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కార్పొరేట్ సెక్టార్ ఇచ్చేటువంటి డిస్కౌంట్స్ని కూడా గవర్నమెంట్ చేత నియంత్రించవలసిందిగా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.